మంచు దుప్పటి కమ్మేస్తోంది. గురువారం ఉదయం 8 అయినా సరే మంచు తెరలు వాతావరణాన్ని అల్లుకున్నాయి. రహదారులు సైతం కనిపించకపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో మంచు కురుస్తుందని తెలియజేస్తున్నారు. కొంతమంది తెల్లటి పొగలాంటి మంచును ఆస్వాదిస్తుంటే మరికొంతమంది ఇంటికే పరిమితమయ్యారు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో దట్టమైన పొగ మంచు అల్లుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉండే మామిడి, జీడి మామిడికి మరింత నష్టం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఆరుగాలం ఎంతో శ్రమించి సాగు చేస్తున్న టొబాకో సైతం మంచు దెబ్బకు కుదేలవుతుందని వర్జీనియా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఆకు రాలే సమయంలో పొగమంచు ఆందోళన కలిగిస్తుందని, దట్టమైన పొగమంచు కారణంగా ఆకు రాల్చే పనులు సైతం నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మామిడి, జీడి మామిడి పూతల సైతం పిందె కాయక ముందే రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరో 2 వారాల పాటు ఇదే వాతావరణం కొనసాగితే సాగు చేయడం కష్టతరమని పేర్కొంటున్నారు. కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లు మంచు తెరలు ముంచుతున్నాయని పేర్కొంటున్నారు. సాగు బాగు కోసం ఎన్ని మందులు పిచికారీ చేసినా నల్లేరుపై నడకగా ఉందని తెలియజేస్తున్నారు. వరి నారుకు చీడపట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం నందు మంచు కురిసింది. పట్టపగలే ఎర్రటి సూర్యుడు సైతం మంచు చాటున చంద్రుడిలాగా తెల్లగా దర్శనమిచ్చాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ మంచు అందాలు కంటికి ఇంపుగా దర్శనమిచ్చాయని భక్తులు పేర్కొంటున్నారు. వేకువజామునే చల్లటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కొండ పై భాగంలో స్వామివారు స్వయంభువై వెళ్లడంతో కొండపైకి వెళ్లే మార్గం సైతం మంచుతో కమ్మేసిందని తెలియజేశారు. हरि